ఈ పెళ్లి జరుగుంటే గండం నీకేనంట పిన్ని. సత్య విషయంలో నువ్వు చేసినవన్నీ పిన్ని, మరి పెళ్లి చేసుకోవడం మానేస్తావా? మనమన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మాటలు లేవు, ఒకటే మాట. చేసుకుంటావా చేసుకోవా? నువ్వనుకున్నట్లే జరుగుతుంది. హాయిగా ఆనందంగా వెళ్ళిపోతున్న నా జీవితం ఎందుకురా ఇలా అయిపోయింది? నాది కాదు అనుకున్న సావిత్రి కూడా ఈరోజు ఈ అడ్డంకులు లేకపోతే నాదేరా. నీ మనసులో అంత బాధను పెట్టుకుని పెళ్లికెలా ఒప్పుకున్నావురా? నేను ఒప్పుకోవడం ఏంట్రా? పరిస్థితులే ఒప్పుకునేలా చేశాయి. నేనంటే నేనే కాదురా, సావిత్రి కూడా. మొదటిసారి తన ఫోటో చూసినప్పుడే తనే జీవితం అనుకున్నాను. ఇప్పటికీ అలాగే అనుకుంటున్నాను. కాకపోతే పైకి అనలేకపోతున్నాను. నీ ప్రేమను చంపుకోవాల్సిన కర్మ నీకేంట్రా? ఏం చెయ్యన్రా? తాగిన మైకంలో నేను చేసిన తప్పు నా తలరాతనే మార్చేసింది. నా అంతటా నేనే సావిత్రికి దూరమయ్యే పరిస్థితి తెచ్చింది. రే, సావిత్రి అంటే నాకు ప్రాణంరా. అందుకే నువ్వు నాకు వద్దు అన్నా తన అయిష్టాన్ని కూడా ఇష్టపడ్డాను. తను సంతోషపడుతుందని నేను బాధలు కూడా పడ్డాను. ఎరా, దేవుడికి కూడా న్యాయం ఉండదా? రే, మేం కలిసుంటే మాకన్నా గొప్ప జంట ఉండదురా. కాని మమ్మల్ని విడదీస్తున్నాడు. సమస్యలన్నీ తీరిపోయి దగ్గర అవుతాం అనుకుంటే జీవితంలో దగ్గర కాలేని సమస్యల్ని సృష్టించాడు. సరే, ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది కదరా? వాయిదానే పడింది, అంతే కదరా. మరో రోజైనా పెళ్లి చేసుకోక తప్పదు కదరా. చిన్నతనంలోనే అమ్మని నాన్నని పెళ్ళయ్యాక సంతోషాన్ని లేకుండా చేశాడు. ఈరోజు రేపో నా జీవితాన్నే లేకుండా చేస్తున్నాడురా ఆ దేవుడు. అదే చాలా బాధగా ఉందిరా. నీకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. నాకే అర్థం కాని నా జీవితం గురించి నువ్వేం చెప్తావులేరా? మనసంతా అదోలా ఉందిరా. వర్క్ చేసే మూడ్ లేదు. నేను ఇంటికి వెళ్తానురా. డ్రాప్ చేయనా? ఇక్కడ జీవితమే డ్రాప్ అయిపోయింది. పర్లేదులేరా. చెప్పండి మేడం. సత్య కనిపించడం లేదు. ఇందాకటి వరకు క్యాబిన్ లోనే ఉన్నాడు మేడం. ఇందాకటి వరకు ఉన్నాడు కాదు, ఇప్పుడేడి అంటున్నాను. గమనించలేదు మేడం. నువ్వు ఆఫీస్ వర్క్ చేయకపోయినా నేనేం ఫీల్ అవ్వను. నువ్వు చేయాల్సిన పని ఇదే, అది గుర్తుంచుకో. సారీ మేడం, కనుక్కుంటాను. సరే. ఏమండి, ఇందాకిచ్చిన ఫైల్ చూసారా? అదే చూస్తున్నా. ఏ అర్జెంటా? అలా అని కాదు, చూసారేమో అని. చూశాక నేనే ఇస్తాలే. సరేనండి. అవునండి, సత్య కనిపించడం లేదు. వాడా? వాడి బాధ వాడిది. వాడికి బాగా ఫీవర్ వచ్చినా కూడా ఆఫీస్కి లీవ్ పెట్టేవాడే కాదు. అలాంటిది ఈ గొడవలకి మనసు బాగలేదని ఇంటికి వెళ్ళిపోయాడు. అవునా? పాపం, సత్య జీవితం ఏంటో ఇలా అయిపోయింది. మేడం, కనుక్కున్నావా? మనసు బాగోలేదని ఇంటికెళ్ళాడంట మేడం.
మనసు బాగోలేకపోతే నా క్యాబిన్లోకి రావాలి, నాతో చెప్పాలి, తన బాధని నాతో షేర్ చేసుకోవాలి. కానీ ఇంటికి వెళ్ళి ఏం చేద్దామని? ఇంట్లో ఉన్న దగ్గర నుంచి దానితో, మా పిన్నితో, దాని బావతో ప్రాబ్లం. సరే, ఇక్కడన్నా సత్యతో సరదాగా ఉందామనుకుంటే సత్య లేడు. మనసు బాగోలేకపోతే ఇంటికెళ్ళి ఏం చేద్దామని? రాను రాను ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమవుతుంది మేడం. మీ ఇంట్లో జరుగుతున్న విషయాల్ని బట్టి, సత్య ప్రవర్తనని బట్టి చూస్తే సత్య మనసు మళ్లీ సావిత్రి వైపు మళ్లుతున్నట్టుంది. అవును మేడం, సత్య మనసు మారి మీ మీద ప్రేమ ఉండుంటే, మీరన్నట్టు మనసు బాగోకపోతే మీ క్యాబిన్లోకి రావాలి. మీరు లేకపోతే వచ్చే వరకు వెయిట్ చేయాలి. కనీసం మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడంటే అతనికి మనశ్శాంతి ఇంటి దగ్గరుంది, అంటే సావిత్రి దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే జరిగే నష్టం జీవితంలో పూడ్చలేరు. తర్వాత మీ ఇష్టం మేడం. నువ్వేమన్నా పెటాపురం జమీందారు కూతురువా? పుట్టింట్లో ఇటు పుల్ల తీసాటు పెట్టడం మా సావిత్రి కూడా చేయడంలా? త్వరగానే. ఏంటి సావిత్రి, తమ్ముడు గారు ఇంకా నిద్ర లేవలేదా? రాత్రి సరిగ్గా నిద్రపోతేనేగా తొందరగా లేవటానికి. అసలు నిజాలన్నీ బయట పెట్టానంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీ పెళ్లి జరగదు. ఈ మార్పంతా ఆ బుల్లెట్ బాబుగాడు రావటంతో మొదలైంది. మా పిన్ని కూడా నాకు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది అంటే పరిస్థితి మరింత చేజారిపోతోంది. లాభం లేదు. నాకు శత్రువులు పెరుగుతున్నారు అంటే ఆ సావిత్రికి బలం పెరుగుతుందని అర్థం. ఏదో ఒక ప్లాన్ చేసి ముందు ఆ ఇద్దరిని ఇంట్లోంచి పంపించేసేయాలి. లేదంటే ఉమ చెప్పినట్లు జరిగే నష్టం నా జీవితంలో రికవర్ చేసుకోలేను. అత్తా, భోజనం అయ్యిందా? అయింది అల్లుడు. ఏందో అత్త, నువ్వు అల్లుడు అంటుంటే లోపల నుంచి ఏదో తన్నుకుని వచ్చేస్తుంది. ఏంటది? ప్రేమ, ఆ అభిమానం, ఆ ఆప్యాయత. ఏంటి అల్లుడు అంటేనే ఇన్నొస్తున్నాయా? వస్తాయి, అదే కదా అర్థం కాంది. అవునత్తా, నీకు దూరంగా గాని దగ్గరగా గాని కూతురు వరుస అయ్యేవాళ్ళు ఎవరు లేరా? ఏం పాపం? అల్లుడినైపోదామని ఏ ఏదో అల్లుడినైపోయి నీ చేతి వంట తింటూ నిన్నలా చూసుకుంటూ గడిపేద్దామని ఆశ అత్తా. ఎవరినో చేసుకుని నా చేతి వంట తింటవేంటి? నన్ను చూసుకుంటూ గడపడమేంటి? చేసుకునేది అందుకే కదత్తా. నీలాంటి అల్లుడిని నేను భరించలేను గాని ఇంకెవరినైనా చూసుకో. అత్త, ఎంత మాట అన్నావు? ఉదయం కూడా మా అత్త కాలు పోవాలని, సారీ కాలు బాగవ్వాలని గుళ్ళో పొర్లు దండలు పెట్టాను తెలుసా? నిజమే. నీ మీద ఒట్టు. నేను పోతే నీదేం పోయింది? ఒట్టెందుకులే నాయనా. ఏంటి తమ్ముడు గారు, అప్పుడే ఆఫీస్ అయిపోయిందా వచ్చేసారు? మనసేం బాలేదండి, అందుకే వచ్చేసాను. మనసు బాలేదా? ఏమైంది బాబు? ఏం లేదండి. మనసు బాగోలేదని ఏం లేదంటారేంది? సావిత్రి, సావిత్రి. ఏంటి బావా? అయ్యో, మీరెప్పుడొచ్చారండి? ఇప్పుడే వచ్చారు. కాఫీ ఏమైనా తీసుకురామంటారా? కాఫీలు టీలు కాదు గాని తమ్ముడికి మనసేం బాలేదంట. ఇద్దరు అలా బయటికి వెళ్ళరండి. ఏమండి, ఒంట్లో ఏమైనా బాగోలేదా? ఏం లేదులే సావిత్రి, జస్ట్ రిలాక్స్ అవ్వాలనిపించింది, వచ్చేసాను అంతే. రిలాక్స్ అంటే ఇంట్లో ఎక్కడ దొరుకుతుంది బాబు? భార్యతో అలా బయటకో గుడికో వెళితే దొరుకుతుంది. అమ్మ సావిత్రి, రెడీ అయి వెళ్ళిరండి. అత్త చెప్పింది కూడా బాగుంది సావిత్రి. ఇద్దరం కలిసి అలా గుడికి వెళ్ళరండి. ఇప్పుడు గుడికి ఎందుకండి? ఎందుకేంటి తమ్ముడు, వెళ్ళరండి. బాగాలేని మనసు అదే బాగవుతుంది. వెళ్ళిరా బాబు, భార్యతో బయటికెళ్ళడానికేంటి? అమ్మ సావిత్రి, రెడీ అయి వెళ్ళమ్మా. మా అత్త కూడా చెప్పాక ఇంకా ఆలోచిస్తావేం తమ్ముడు?
పత్తమ్ముడు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. వెళ్ళొస్తాం బావా. శివపార్వతుల్లో ఉన్నారు. ఏమైనా జంట అంటే మీదే. హ్యాపీగా వెళ్ళండి. తొందరేం లేదమ్మా, నిదానంగా తిరిగేసి రండి. అమ్మా, రాహుకాలం రాకముందే వెళ్ళండి. అలాగే పిన్ని, పదండి. ఇదిగో అత్త. వద్దల్లుడు. ఒక్క ముక్క అలా అనకూడదు. తిను. ఆను ఆను అది. నీ ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోకపోయినా అల్లుడిని నేను పట్టించుకోవాలి కదా అత్త. ఏంటో అల్లుడు, అయిన వాళ్ళు కాని వాళ్ళు, కాని వాళ్ళు అయిన వాళ్ళు అవుతున్నారు. సత్య ఇంటికొచ్చాడంట, ఏడి? వచ్చాడు ఊర్మిళ. రాగానే ఏదో బాధగా కనిపించాడు. ఆ విషయం చూడగానే మా సావిత్రి కనిపెట్టేసింది. భార్య కదా, ఆ మాత్రం తెలుసుకోలేదా ఏంటి? ఏంటండి అలా ఉన్నారు అంది. మనసేం బాగోలేదు అన్నాడు. మనసు బాగాలేకపోవడం ఏంటండి అంది. ఏదో ఆఫీసులో చికాకు అన్నాడు. మీ మనసు బాగా లేకపోతే నేనున్నాను కదండి అంది. అలా గుడి వరకు వెళ్ళొద్దాం పదండి అంది. ఇద్దరు చెయ్యి పట్టుకుని బైక్ మీద కూర్చున్నప్పుడు భుజం మీద చెయ్యి వేసి మరి కూర్చొని ఇద్దరు గుడికెళ్ళారు. ఇద్దరు గుడికెళ్లారా? వాళ్ళిద్దరూ వెళ్తుంటే మీరెలా వెళ్ళనిచ్చారు? అసలు వాళ్ళిద్దరూ గుడికి వెళ్ళడం ఏంటి? ఏం పిన్ని, నువ్వైనా చెప్పాలిగా, దగ్గరుండి సాగనంపావా? ఇదిగా ఒక్క నిమిషం ఆగు. మా తమ్ముడు మా సావిత్రి భార్యాభర్తలు. వాళ్ళు గుడికెళ్తారు, సినిమాకెళ్తారు, షికారుకెళ్తారు, ఇంకెక్కడికైనా వెళ్తారు. మధ్యలో నీకేంటి? ఏదో పక్కింటి ఆవిడతో మీ ఆయన పోయినట్లు అట్టారుస్తున్నావు. వాళ్ళిద్దరూ వెళ్తే నీకేంటి ఇబ్బంది? అంటే అది ఆఫీస్లో వర్క్ మధ్యలో వదిలేసి గుడికి వెళ్ళడం ఏంటని. మనసు బాగాలేక వెళ్ళాడు. అయినా నీ ఆఫీస్లో పనేదో ఆగిపోయినట్టు నీకెందుకంత ఆవేశం? వీడు కాలుకేస్తే వేలికి, వేలికేస్తే కాలుకి వేస్తున్నాడుగా. అంటే ఎవరు ఆఫీస్ అయినా సత్య మాటలు పడకూడదని అలా అన్నాను అంతే. పిన్ని, మనం లోపలికి వెళ్దాంరా. ఏ మా ముందు మాట్లాడుకోలేని విషయాలు ఏమన్నా ఉన్నాయా? లోపల పిలుస్తున్నావు? అబ్బా పిన్ని రా. ఈ కాలు ఇలా పెట్టుకుని ఎలాగే లోపలికి రావడం? ఇక్కడే మాట్లాడు. అబ్బా పిన్ని రా. పిన్ని అమ్మా. ఏంటి వాడు తానా అంటే నువ్వు తందానా అంటున్నావు? తందానా ఏముంది, ఉన్నదే చెప్పాను. ఏంటి చెప్పేది? నువ్వు వచ్చిందెందుకు, చేస్తుందేంటి? వాళ్ళిద్దరు కలిసి గుడి గోపురం అంటూ వెళ్తుంటే అడ్డుపడి ఆపాల్సింది పోయి ఏం చేస్తున్నావు? ఆపాల్సిన అవసరం ఏముంది? సత్య నా భర్త, దానితో ఎలా వెళ్ళనిస్తావు? ఇంకా నీ భర్త ఏంటి? అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నా కోసం సత్యాన్ని పెళ్లి చేసుకోనన్నావుగా, మర్చిపోయావా? పెళ్లి ఎలాగో క్యాన్సిల్ అయింది కదా, వాళ్ళిద్దరు ఎలా తిరిగితే నీకేంటి? ఓ, పెళ్లి క్యాన్సిల్ అయింది కదా, మర్చిపోయాను. అంటే ఇక వాళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు, నేను చూస్తూ ఉండాలి, అంతేగా? అంతేగాకేముంది? సరే, చూస్తాను. ఏంది, అంతరంగిక సమావేశాలు అయిపోయాయా? మంచినీళ్ళు తాగినంతసేపు మాట్లాడుకున్నట్లేదు. ఏం మాట్లాడుకున్నారేంది? అవన్నీ నీకు చెప్పాలా? తప్పే ఉంది మరదల్స్. మరదలా? ఏ తమాషాగా ఉందా? తప్పే ఉంది. మా అత్త కూతురు వరుస కాబట్టి నాకు వరుసగా. ఏమత్తా వరుస కలుపుకుంటే అంతేగా.
మరిచిపోను ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను పద్మనేమం శరణమహం ప్రపజ్జే లక్ష్మీర్మే నశ్యంతాం వృణే ఆదిత్యవరణే తపసో దిజాతో. అర్చన చేయించండి. అలాగేనమ్మా. మీ గోత్రనామాలు చెప్పండి. శ్రీవత్స గోత్రం. శ్రీవత్స గోత్రోద్భవస్య సత్యప్రసాద్. సత్యప్రసాద నామదేవస్య తద్ధర్మపతయ. సావిత్రి. సావిత్రి నామదేవత్యాః సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయాభయ ఐరారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అర్చన పూజాం కరిష్యే. చర్యం నమో నారాయణాయ. శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు. కాసేపు ఇక్కడ కూర్చుందామండి. సరే. మెల్లగా కొట్టచ్చు కదా సావిత్రి. చూడు ఎంత దెబ్బ తగిలిందో. పద సావిత్రి, హాస్పిటల్కి వెళ్దాం. చిన్న దెబ్బే కదండి, కట్టు కట్టారుగా, తగ్గిపోతుందిలేండి. ఎలా తగ్గుతుంది? ఏదో పెద్ద డాక్టర్లా చెప్తున్నావు. పద హాస్పిటల్కి వెళ్దాం. అది కాదండి. ఏది కాదు, ముందు పద. భగవంతుడా, ఇంత ప్రేమున్న నా భర్తకి నన్ను ఇంకెంతకాలం దూరం చేస్తావయ్యా? వద్దన్నా వదలని ఈ చెయ్యిని ఎప్పుడూ నన్ను ఇలాగే పట్టుకోనివ్వు. ఆయన అడుగులో అడుగై నన్ను నడవనివ్వు స్వామి. ఎక్కడ సత్య? గుడి దగ్గర. గుడా? గుడికెందుకెళ్ళావు? గుడికి వెళ్ళడానికి కూడా రీజన్స్ కావాలా? కనీసం చెప్పెళ్ళే పని లేదా? ఏ, అన్నిటికీ నీ పర్మిషన్ తీసుకోవాలా?